హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? మేము ఏం చేస్తున్నాం చూడండి. చిట్టి తల్లికైతే ఫుల్ జ్వరము, జలుబు, దగ్గు. 3 రోజుల నుంచి గ్యాస్ పెడతా ఉన్నా కూడా తగ్గల ఫ్రెండ్స్. గ్యాస్ పెడుతున్నాం, హాస్పిటల్లో చూపిస్తున్నాం, ఎన్ని మందులు పోసినా కూడా అస్సలు అనుకోలేదు. పడిపోతా అన్ని మింద. గ్యాస్ పెట్టుకోవడానికి కూర్చోడానికి కూడా ఓపిక లేదంట. చూడండి ఎలా పెట్టుకోండదు. ఎందుకు మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? నేనైతే ఇది పొద్దున్న నుంచి వీళ్ళకి అందరికీ గ్యాస్లు పెట్టుకోను, మందులు వేసుకోను, పెద్దోళ్ళతో సహా పిల్లలతో సహా ఇదే పంచాయతీ అయిపోయింది నాకు. ఏం చేశాను చూడండి ఎలా ఉందో మా పరిస్థితి. గ్యాస్ పెట్టుకోని ఉండాలి. ఓకేనా? సాయంకాలము ఫుల్ ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్. 102 నింది. టెంపరేచర్ చూసినాను, మందు వేసిన. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది. తగ్గకంటే పొద్దున్న హాస్పిటల్ తీసుకోవాలి. 2 నెలల నుంచి 20 రోజుల నుంచి అస్సలు ఎన్ని మందులు వేసినా కూడా జలుబే తగ్గల. నెమ్ముందో ఏమో ఈ పాపకు ఎక్కువ అయిపోతుంది. జ్వరం అయితే ఈరోజు వచ్చింది, ఇంతకుముందు అంత జ్వరం లేదు. ఏం చేద్దాం? ఈ వానలు పడి పిల్లలకి అందరికీ, వాతావరణానికి, క్లైమేట్స్కి పిల్లలందరూ కూడా జలుబులు, దగ్గులు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే చిట్టలకే స్టార్ట్. ఆ తర్వాత అయితే అందరికి వచ్చేస్తాయి అన్నమాట. నిన్నే చూపిస్తా, బాగా చూపిస్తా. పెట్టుకో, బాగా పట్టుకో. అందుకే అసలు పెట్టించుకోవడంలే ఫ్రెండ్స్. ఈడే తీస్తా, లే పెట్టుకో అంటే గమ్మను చుట్టి అయితేను అని పట్టుకునింది, అందుకని తీసిన. లేకపోతే పాపకు గ్యాస్ పెడతా కూడా ఈడే అవసరం అనుకుంటారేమో. ఈడే తీస్తానులే, పెట్టించుకున్నాను అంటే పెట్టించుకునింది. పెరికాడ పడేస్తుంది. అస్సలు చెప్పిన మాటే ఎందు, కొంచెం అంటే కొంచెం కూడా ఎందు. ఒళ్ళు దుడిసి గుడ్డలు వేసినాను. చేయరి నాన్న, అది తీసి అట్ట అల్లరి చేయకూడదు. అటు పట్టుకో, పైకి పట్టుకో. ఇది పెట్టినా కూడా వేస్ట్గానే ఉంది. తగ్గల, అస్సలు తగ్గల. 3 రోజుల నుంచి మందులు కూడా అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకొకటి ఉన్నది అంతే మందు. 3 రోజుల నుంచి ఆల్మోస్ట్ పెడతానే ఉండవు. ఉదయం సాయంకాలం తగ్గితే కదా. అనుకోలేదే, అనుకోలే. హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్ అని హాయ్ చెప్ప. చెయ్యి తిప్పు. హాయ్ అన్న చెప్పు. హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు. అయిపోతుంది. హాయ్ చెప్ప. జ్వరం కాలిపోతే అక్కడ హాయ్ అంట. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా చిట్టెల్లి బక్కన అన్నం కూడా తినలే వాళ్ళకు. ఇంకా అన్నం తినిపించాలంటే ఒక ఏగం తెలాస్తుంది నాకు. ఏం చేయాలో.